చాలామంది నన్ను గుండు చేయించుకున్నప్పుడు జుట్టు ఎందుకు తీయించావు అని చెప్పి అడుగుతున్నారు. నేను ఈ జుట్టు తీస్తేనే ఆ తర్వాత ఆ జుట్టు వస్తుంది. ఇది నాకు అలవాటుగా మారింది. అంటే నాకున్నదే చాలా తక్కువ. అది కొంచెం బాగుండాలంటే ప్రతి సంవత్సరం ఇలా తీయాలి. కానీ ఇప్పుడు మొత్తం అంతా అడ్వాన్స్ అయిపోయారు. వారి అందానికి చాలా విలువ ఇస్తున్నారు. అందువల్ల చాలామంది తీయట్లేదు. ఒకవేళ తీస్తే నామోషిగా ఫీల్ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో తీయాల్సినప్పుడు కూడా తీయట్లేదు. అందులో నేను ఒకప్పుడు. కానీ ఇప్పుడు వీడి కోసము, వాడి కోసము, ఆమె కోసం, అతని కోసం నేను బ్రతకడం మానేసిన. సో నా కోసం నేను బ్రతకడం ప్రారంభించేశాను. మీరేదో అనుకుంటారని చెప్పి నేను మీకు నచ్చినట్లు బతకను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అంతో ఇంత స్వార్థంతోనే బతుకుతారు. నీ తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఎంతో కొంత అందులో వారి స్వార్థం ఉంటుంది. కానీ నీ కోసం నిస్వార్థంగా పనిచేసేవాడు ఎవడన్నా ఉన్నాడంటే అది నువ్వు మాత్రమే. కానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం నీకు నువ్వుగా బ్రతకలేకపోతుంది. మీరుగా బ్రతికిన రోజే మీరు బ్రతుకుతున్నట్లు. లేకపోతే అది మరణం కాకపోయినా మరణంతో సమానం. కాకపోయినప్పటికీ అది మరణమే అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న జీవితంలో నీకోసం కొన్ని గడియలే ఉంటాయి. అవి నీకోసం నువ్వు బ్రతుకు, మిగతా వారి కోసం కాదు.